ఆలు మరిచా నీతో అడుగులు వేస్తూ ఉంటే ఆకలి వేయకుందే నాకు నీ అందం చూస్తూ ఉంటే. హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీను. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఎడిట్స్. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో చూసిన డెమో వీడియో, సో మీ ఫోన్లో మీ ఫోటో పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఎడిటింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది సింపుల్గా మీకు అర్థమవుతుంది. సో నేను కింద మీకు 2 ప్రెజెట్స్ ఇస్తా అండ్ 2 ఫాంట్స్ ఇస్తా. ఒకటి బీట్ మార్క్ ప్రెజెట్, ఇంకొకటి సీసీ కలర్ గ్రేడింగ్ ప్రెజెట్. ఈ 2 ప్రెజెట్స్ మీరు ఎలక్ట్ మెషిన్లోకి ఇంపోర్ట్ చేసుకుంటే ఎడిటింగ్ అనేది సింపుల్గా చేసుకోవచ్చు. సో అందులో కానొచ్చిన లిరిక్స్కి ఫాంట్ ఇంగ్లీష్ ఫాంట్, తెలుగు ఫాంట్ నేను కింద డ్రైవ్ లింక్ ఇస్తా. సో అది డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న ఫాంట్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ అలర్ట్ మోషన్ యాప్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఏపీకే ఉంది, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో వితౌట్ వాటర్ మార్కింగ్. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సో బెల్ ఐకాన్ తాళ్ళలో పెట్టుకోండి. సో ప్లీజ్ నోటిఫికేషన్ అయితే రావట్లేదు మీకు. సో నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా. సో మీలాగా ఎడిటింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. ఫస్ట్ అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్నవి రెండు మీకు టాప్లో కానొస్తాయి. సో ఫస్ట్ మనం బీట్ మార్క్ ప్రెజెట్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పైన ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూపే ప్రాక్టికల్ వీడియో, మనకి లిరిక్స్కి కలర్ గ్రేడింగ్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. కింద వచ్చేసరికి లిరిక్స్ ఉంటాయి. ఆ లిరిక్స్కి మీకు ఫాంట్ ఉంటుంది ఆటోమేటిక్గా. సో మీరు ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోతే మీకు ఫాంట్స్ అనేవి రావు. సో డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి యాడ్ చేస్తే. ఫస్ట్ మనం తెలుగు ఫాంట్ యాడ్ చేద్దాం. ఫస్ట్ దీన్ని క్లిక్ చేసుకుందాం. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత పైన ఆరోని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు ఫాంట్ అనేది ఉంటుంది. సో ఆ ఫాంట్ అనేది సింపుల్గా యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ పడిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్ ఫాంట్ ఉంటుంది. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి పైన ఆరోని క్లిక్ చేసుకుని ఆ ఫాంట్స్ ఉంటాయి, ఆ ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ యాడ్ చేసాను కాబట్టి మీకు అర్థం కాదు. సో సింపుల్గా ఫాంట్ ఒకవేళ మీకు రాకపోతే నేను చూపిస్తాను. ఒకవేళ మీకు ఈ ఫాంట్ వచ్చింది అనుకో, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని క్లిక్ చేసుకొని ఇంగ్లీష్ టెక్స్ట్ని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి నేను ఇచ్చిన ఫాంట్ అనేది మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి టెక్స్ట్ యానిమేషన్ మొత్తం అయిపోయింది. ఓన్లీ ఇప్పుడు ఫోటో యాడ్ చేద్దాం. ప్లస్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీ ఇష్టం, మీరు ఎవరి ఫోటో అయినా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఈ ఫోటో యాడ్ చేస్తున్నా, దీన్ని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటున్నా. సో ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటున్నాం. సో సో ఈ ఫోటో కనుక సెట్ కాకపోతే మీరు ఇంకొక ఫోటో అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఈ ఫోటోని క్లిక్ చేసి ఎండింగ్కి వెళ్ళండి. ఎండింగ్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఒక డ్రాగ్ ఆప్షన్ కానొస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత వీడియో ఎంట్రన్స్లో రెడ్ మార్క్ నుంచేసి ఈ ఫోటోని గట్టిగా ఒత్తి పట్టుకుంటే మీకు ఒక లైన్ వస్తుంది. ఇప్పుడు ఆ ఫోటోని పట్టుకొని మీరు కిందికి తీసుకురండి. అంటే లిరిక్స్ కింద ఒక షేప్ ఉంటుంది, ఆ షేప్ కింద పెట్టేసేయండి. మనకి అది లిరిక్స్ ఇంకా బాగా కనొచ్చేటట్టు చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళేసి సీసీ ప్రెజెట్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ ఆల్ లేయర్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ 13 లేయర్స్ అని ఉంటుంది. ఆ కాపీ 13 లేయర్స్ క్లిక్ చేసిన తర్వాత బ్యాక్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత బీట్ మార్క్ ప్రెజెట్ అనేది మళ్ళీ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ వీడియో ఎంట్రన్స్లో రెడ్ మార్క్ నుంచేసి ప్లస్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత పేస్ట్ 13 లేయర్స్ అని ఉంటుంది, దాన్ని చేసేయండి. దాన్ని చేసేస్తే మీకు ఇంకా లుక్ఫుల్గా అయితే కానొస్తుంది ఫోటో. సో ఇప్పుడు ఏంటంటే ఒక్క నిమిషం బ్యాక్కి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బ్యాక్కి వెళ్ళేసి సీసీ ప్రెజెట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఎండింగ్లో మీకు ఒకటి ఫోటో ఉంటుంది, ఫోటోకి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ ఫోటోని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసి బ్యాక్కి వెళ్ళండి. బీట్ మార్క్ ప్రెజెట్ అనేది ఓపెన్ చేసుకుంటే అందులో మీరు ఫోటో యాడ్ చేసారు కదా, మీ ఫోటోని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంటుంది, యారోని క్లిక్ చేసుకోండి. కలర్ ఆప్షన్ ఆపి స్పీడ్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేస్తే మీకు ఇప్పుడు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ ఫోటోని క్లిక్ చేసి 3 డాట్స్ని క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. సో చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో అందులో విలిప్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి వీడియో అంతా కంప్లీట్ అయింది కదా, పైన షేర్ ఐకాన్ ఉంటుంది. షేర్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది, ఆ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది రెడీ అయిపోతుంది. సో వీడియో రెడీ అయిపోయిన తర్వాత మీరు క్వాలిటీలో సేవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.